UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ట్రెక్కింగ్ వెరీ రీసెంట్గా నేను వీడియో చూసిన సహ్యాద్రి హిల్స్కి చేవెళ్ళ నుంచి కొంతమందిని యూత్ని తీసుకొని ట్రైల్లో నేను ప్రతిసారి తీసుకోతాను. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నోసార్లు 10 సార్లు తీసుకోతా. ఎస్పెషల్లీ యోగా డే ఉంటుంది కదా, ట్రెక్కింగ్ అంటే అది చాలా ఎంజాయబుల్ కానీ కొన్ని రిస్కీ కూడా ఉంటుంది. 10 మందిని తీసుకోవాలని అనుకో, గుట్టలు ఎక్కినాం అనుకో, వాళ్ళు ఈర్లు తాగి కింద పడితే ఇంకా నా రాజకీయ జీవితం ఇద్దరు కాళ్ళు కూడా ముద్దరు చచ్చిపోతుంది. అయితే యోగా డే రోజు నేను యోగా సూర్య నమస్కారం అన్నిట్లో మంచిగా పడితే నేను మీకు ట్రెక్కింగ్ తీసుకుపోతా. ఇది నిజంగానే అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండి. అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఇంత అందమైన జాగాలు ఇక్కడ. నేను ఎన్నో విదేశాలు పోయినా, అక్కడ కూడా ట్రెక్కింగ్ పోయినా, గ్రాండ్ క్యానియన్లో పోయినాను, కానీ ఇంత బ్యూటీ ఎక్కడ ఉండదు. యాక్చువల్లీ రామ్ చరణ్ సినిమాలో కూడా అక్కడనే పెట్టిండ్రు, ఆ పాట ఉంది కదా, అక్కడనే పెట్టిండ్రు. చికిరి చికిరి అనే పాట వచ్చింది. వేరే చుట్టంతా సహ్యాద్రి, సహ్యాద్రి అక్కడనే చుట్టంతా 10 వాటర్ ఫాల్స్ ఉంటాయి. మధ్యలో మనం గుట్ట మీద ఉంటాము, చుట్టన్ని గుట్టలు ఉంటాయి. ఇంత బ్యూటీ ఎక్కడ కనబడదు. అండ్ అయితే ట్రెక్కింగ్ తీసుకోతే, ఎందుకంటే నేను సహ్యాద్రి హిల్స్ బ్యూటీ ఉంటుంది. మీరే చెప్పిండ్రా ఏంటి అక్కడ మీకు ఇష్టమైన ప్లేస్ అనేది వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారా? ఆ స్పాట్ మీరు వెళ్ళండి, వెళ్తే బాగుంటుంది మీరు రామ్ చరణ్కి చెప్పిండ్రా, డైరెక్టర్కి చెప్పిండ్రా? రామ్ చరణ్ గారు అడిగితే ఒకసారి నేను చెప్పినాను, ఆయన చూపెట్టిన కూడా. ఐల్ షో యూ దట్ అవుట్ ఆఫ్ ద వే బ్యూటీ. మీరు 10 లక్షలు పెట్టి సౌత్ అమెరికా పోయినా కూడా అంత బ్యూటీ దొరకదు. నేను నార్వే పోయినా, ఆడ 7 సిస్టర్స్ అని 7 వాటర్ ఫాల్. ఇది 7 వాటర్ ఫాల్ కాదు, 17 వాటర్ ఫాల్స్ చుట్టుంటాయి. అండ్ ఇది దట్ ఆల్సో ఇట్స్ ఈజీ ట్రెక్. కొనేమో చాలా కష్టమైన ట్రెక్స్, పెద్ద మనుషులు పోలేరు ఇది అంతా. అయితే ట్రెక్కింగ్ గురించి ఎందుకంటే ఇట్స్ టీమ్ బిల్డింగ్ అని. ఇప్పుడు టీమ్ బిల్డింగ్ అంటే మనం ఊర్లో ప్రజలు ఉండవచ్చు, యువకులు ఉండవచ్చు, 10 మంది కలిసి చాయ్ తాగితే అది కూడా టీమ్ బిల్డింగ్. చాయ్ తాగినప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాం. ఉత్తర సీరియస్ డిస్కషన్ కదా, చాయ్ మీద కొంచెం జోవియల్ మూడ్ వస్తుంది. అఫ్ కోర్స్ కొందరికి బియర్ తాగితే, కొందరికి విస్కీ తాగుతూ వస్తుంది, ఒక కూల్ థింగ్ వస్తుంది. కానీ మీరు ట్రెక్కింగ్ వండ్రి ఎంత బాండింగ్ వస్తుందంటే, గుట్టలు ఎక్కేటప్పుడు ఒకడు ఇంకొని చేయి పట్టుకుంటాడు, ఇంకోనికి తూపు అయితే వాటర్ బాటిల్ తీసుకొని ఇస్తాడు, ఇంకోటి తక్కాయించిపోతే కొంచెం కూర్చుందాం నిదానికి. సో ఆ టీమ్ బిల్డింగ్ అనేది బాగా పెరుగుతుంది. అయితే నేను 15 మంది పోయినా కదా, అండ్ వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు కాదు, వాళ్ళు యోగా మంచి చేసేటోళ్ళు, సూర్య నమస్కారం మంచి చేస్తారు. సూర్య నమస్కారం ఎందుకంటే వాళ్ళు ఫిట్ ఉండాలని. అయితే వీళ్ళు వివిధ పార్టీ వాళ్ళు ఉంటారు, అందరు బీజేపీ వాళ్ళు ఉండరు ఇట్లా. కానీ వాళ్ళైతే వాళ్ళతోటి బాండింగ్ నాకు పర్మనెంట్ ఉంటుంది, ఎవరైతే ట్రెక్కింగ్ పోయినరో. అండ్ వాళ్ళ మధ్యలో కూడా బాండింగ్. వాడు కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కానీ వాళ్ళకు కరెక్ట్ వాల్యూస్. ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఒక కంపెనీ కూడా పెట్టింటుంది రాజకీయాలు రాకముందు, ఎందుకంటే నాకు 3 కొడుకులు. అండ్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో పెడితే మోస్ట్ డేంజరస్ ఫర్ యంగ్ బాయ్స్. అది కొంచెం ధనం ఉంటే అయితే వాళ్ళు బియర్లు, పబ్లు, మోటార్ సైకిల్ రేసింగ్లు, అంటే రోడ్ల మీద ఇవన్నీ కూడా. అండ్ ఇవాళ రేపు డ్రగ్స్ కూడా మొదలైనవి. చాలా డేంజరస్ హైదరాబాద్లో పైసలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలు పెరగాలంటే. అయితే నేను రాజకీయాలకు రాకముందు అడ్వెంచర్ ట్రైల్స్ అని ఒక కంపెనీ పెట్టినాను. ఎందుకంటే నిజంగా ఫన్ అంటే ఏదో సిగరెట్లు బియర్లు తాగుడు కాదు, ఇట్లా ట్రెక్కింగ్ ఓనరని బోటింగ్ పెట్టినాను. కొన్ని వైట్ వాటర్ రాఫ్టింగ్ అని ఉంటుంది, వైట్ వాటర్ కాయాకింగ్ అని ఉంటుంది. అంటే వాగుల మీద వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ మీద బోట్స్ పట్టుకుంటా. అయితే అందవేరు వాగని నల్గొండకి తీసుకోయేది, నాకు బోట్లు చాలా ఉండేది. ఇక్కడ చేవెళ్లలో కూడా పెట్టినట్టు. అయితే ఆ బోట్లన్నీ రాజకీయాలకు వచ్చి ఆ బోట్లన్నీ తీసుకొని కోట్పల్లికి ఇస్తే ఇప్పుడు 100 కుటుంబాలు మంచిగా బతుకుతున్నాయి. అండ్ అది ఈ ట్రెక్కింగ్ అయితే ఇటువంటివి అమెరికాలో కొంచెం మంచిగా ఉంటాయి, వేరే దేశాలలో. ఇక్కడ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి ఇండియాలో. ట్రెక్కింగ్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయింది. కానీ నేను 20 ఏళ్ళ కింద పెట్టినాను. రాజకీయాలకు వచ్చినాక నేను 15 మెంబర్స్ తీసుకొని, ముఖ్యంగా ఏంటంటే ఇంకోటి శివాజీ గుట్టలు, శివాజీ కిలాలంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే సినిమా ఉంటుంది, వాల్ట్ డిస్నీ సినిమాల కిలాలు కదా, అవన్నీ ఆర్టిఫిషియల్గా CGI గ్రాఫిక్స్. ఇది నిజమైన ఇటువంటి కిలాలు ఎక్కడుండేవి. ఆ కిలాలు ఎక్కేందుకు కూడా ఎంత కష్టం అంటే చాలా కష్టం. అయితే ఆ కిలాలకు ఎక్కిచ్చేది అనమాట. అయితే వాళ్ళకు
టీమ్ బిల్డింగ్ స్పిరిట్ అవుతుంది అని ఎక్కించేది. ఇప్పుడు కూడా పోవాలి నేను. నాకు ఒక డిప్రెషన్ ఉంది ఏంటంటే 2 కారణాలు నా లైఫ్లో డిప్రెషన్. అన్నీ మంచిగా ఉన్నాయి. ఒకటేమో జ్యుడిషియరీలో కరప్షన్ ఎక్కువైంది, అంటే సుప్రీంకోర్టు వరకు. ఇంకోటేమో నాకు ఒక మోకాలుకు ఇదైంది, సర్జరీ అయింది. అయితే ట్రెక్కింగ్ కొంచెము మెల్లగా పోవాలి, ఎక్కువ తక్కువ పోవద్దు. ఈ 2 కారణాలు డిప్రెషన్. అదర్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ట్రెక్కింగ్ అనేది వీ హ్యావ్ టు ఎంకరేజ్ అండి. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా మీరు అయినా కానీ మీరు కాలికి సర్జరీ అయినప్పటికీ కూడా ఫర్ ట్రెక్కింగ్. కానీ ఐ టేక్ ఇట్ ఈజీ. మరి కార్లు ఏంటి, అన్ని కార్లు ఉన్నాయి ఇంట్లో, మీకు ఇష్టమా, ఎవరికి ఇష్టం అసలు? ఓల్డ్ వింటేజ్ కార్ల దగ్గర నుంచి నాకు కలెక్షన్. వింటేజ్ కార్ ఇష్టం, కానీ మా పెద్ద కొడుకు ఆనందిత్ ఆయన కార్లు అంటే పిచ్చి. ఆయన రేసింగ్ కార్ కావాలని, రేసింగ్ కార్ డ్రైవర్. నువ్వు పెద్దగా నాకు ఏమంటే రేసింగ్ కార్ డ్రైవర్. ఎవరైనా ఒప్పుకుంటారా? అసలు తల్లిదండ్రులు పేరెంట్స్ ఒప్పుకోరు. నేను ఒప్పుకోలేదు అండ్ ఆల్ దాట్. అయితే సరే చెప్పినాం, ఎప్పుడైనా అదే. అయితే నువ్వు ఇంజనీరింగ్ చేసినాక చూద్దాము. అయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి వచ్చి ఇప్పుడు చేసినా కదా చేయాలి. అండ్ ఇంకా మేము కుంటాము కొన్ని చేస్తుండే, గో కార్టింగ్ ఇది అది చేస్తుండే. కానీ అవకాశాలు మేము పెద్ద ఇవ్వలేదు. అయితే అప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ అన్నారు, ఏంటంటే మీరు ఈయనకి అవకాశం ఇవ్వకుంటే రోడ్ల మీద రేసింగ్ చేస్తాడు, యాక్సిడెంట్లు అవుతాయి. ఆయన చెప్పినట్టే యాక్సిడెంట్ అయింది. ఆయన రోడ్ల మీద స్పీడ్ నడుతుడు. దాని తర్వాత మేము అన్నాం, కరెక్ట్, రేసింగ్ చేస్తే రేస్ ట్రాక్ మీద చేయండి అని అవకాశం ఇవ్వాలి. లేకుంటే ఎక్కడన్నా సిటీ బయట క్రాస్ కంట్రీ ఉంటాయి. ఈ 2 రేసింగ్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కొన్నేమో క్రాస్ కంట్రీ ఉంటాయి, అంటే మట్టి మీద గుంతల నుంచి, రాళ్ళ నుంచి, రప్పల నుంచి ఉంటాయి. కొన్నేమో వాగులలో ఉంటాయి, కొన్నేమో రేసింగ్ ట్రాక్. అయితే దీన్ని వి ఎంకరేజ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ వెరీ వెరీ వెల్. అంటే 2 కారణాలు. ఒకటేమో ఆయనకి ఇంట్రెస్ట్ అండ్ ఆయనకు స్కిల్ అది ఉన్నది. ఇంకోటేమో రేసింగ్ అంటే ఏదో మన భయం లేకుండా యాక్సిలరేటర్ ఒత్తుడు స్పీడ్ పోవుడు కాదు, దాంట్లో చాలా టెక్నాలజీ ఉంటుంది. ఆయన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినందుకు చాలా లాభమైంది. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ 2 మేజర్ రేసెస్ ఇన్ ఎ రో ఫర్ 2 years. ఏది జేకే టైర్స్ అండ్ ఎంఆర్ఎఫ్. దీస్ ఆర్ 2 టాప్ మోస్ట్ ఇవి. అయితే ఆయనకి ఇంట్రెస్ట్. ఇప్పుడు పెద్ద బిజినెస్ చేసినా కూడా ఆయన చిన్న వర్క్ షాప్ అట్లే ఉన్నది. అండ్ ఇప్పుడు కూడా కార్లను రిపేర్ చేస్తాడు. ఎవరన్నా నేను కార్ కొంటున్నా, కార్ అంటే దీంట్లో సోషల్ మీడియా సలహా ఇస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు కూడా ఓ పాత కార్ కొని, అంటే పాత అంటే 30 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కింద కార్లు, 20 ఏళ్ళ కింద కార్లు కొని, అవి ప్రొడక్షన్ లేని కార్ కొని దాన్ని మంచి చేసి అమ్ముతాడు, కొన్ని కలెక్షన్ పెట్టుకుంటాడు. సో యాజ్ ఎ ఫాదర్గా మీరైతే రేసింగ్ ఇవన్నీ అంటే ఒప్పుకోలేదు. బట్ వాట్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళు కూడా ఈవెన్ మై వైఫ్ సంగీత కూడా, సంగీత గారు కూడా షీ ఆఫ్టర్ సద్గురు టోల్డ్ కరెక్ట్ అండ్ షీస్ హ్యాపీ. ఎందుకంటే ఎవరైనా చేయాలని అనుకుంటే సేఫ్గా చేయనియండి. పిల్లలకి ఎన్నో ఉంటాయి, నేను రేసింగ్ చేయాలి, నేను గుట్టలెక్కాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి అని ఉంటాయి. సేఫ్గా చేస్తుడు, కరెక్ట్ విధానంగా చేస్తుడు, ఇల్లీగల్గా ఉండదు. ఇప్పుడు చాలా మంది ఏమవుతుంది, ఎంతోమంది పిల్లలు రోడ్ల మీద యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ అందరికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది ఫాస్ట్. నాకైంది యాక్సిడెంట్ చెవెల్ నుంచి వస్తుంటే, ఎప్పుడు 2007లో 12 రిబ్స్ ఇరిగినాయి. అప్పుడు మోటార్ సైకిల్ మీద మేము వికారాబాద్ పోయి వస్తుంటే, ఇక్కడ జస్ట్ సిటీ బయట నాకు యాక్సిడెంట్ అయితే. కరెక్ట్ విధానం నేర్చుకోవాలి. అండ్ రేసింగ్ ట్రాక్ మీద రేసింగ్ ఇస్ ద సేఫెస్ట్. మన హైదరాబాద్ రోడ్ల కంటే సేఫ్. అండ్ థ్రిల్ అక్కడ ఎక్కువ వస్తుంది. ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అయితే అక్కడ థ్రిల్ ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్లీ.